హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం జావాస్క్రిప్ట్లో ఉన్న బూలియన్స్ గురించి చూద్దాం. జావాస్క్రిప్ట్ బూలియన్ ఈజ్ రిప్రజెంట్ వన్ ఆర్ టూ వాల్యూస్, ట్రూ ఆర్ ఫాల్స్. సో బూలియన్స్లో మనకి ఏమేమి ఉంటాయి? ట్రూ ఆర్ ఫాల్స్ వాల్యూస్ ఉంటాయి, ఆర్ ఫాల్స్ వాల్యూస్ ఉంటాయి. మనకి టైప్ ఆఫ్ బూలియన్ ఏమొస్తుంది? మనకి టైప్ ఆఫ్ బూలియనే వస్తుంది. అంటే మనకి డేటా టైప్స్లో ఏమేమి ఉన్నాయి? ఫస్ట్ నెంబర్స్ అనుకున్నాం, స్ట్రింగ్స్ అనుకున్నాం, తర్వాత ఆబ్జెక్ట్స్ అనుకున్నాము, తర్వాత అన్డిఫైన్డ్ తర్వాత వచ్చేసి బూలియన్ అనుకున్నాం కదా. బూలియన్ అనేది ఒక డేటా టైప్. ఓకే, సో మీకు ట్రూని ఆన్ అనొచ్చు, ఫాల్స్ని ఆఫ్ అనొచ్చు. ఓకే, ట్రూని ఎస్ అనొచ్చు, ఫాల్స్ని నో అనొచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ చూసుకున్నట్టయితే బటన్ ఆన్ క్లిక్ ఈ అవసరం లేదు, మనకి ఐడినే యూజ్ చేసుకున్నాము. ఐడి ఈక్వల్స్ టు demo1 డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి ఇన్నర్ HTML ఈక్వల్స్ టు సో గెట్ ర్యాండ్ ఫంక్షన్ అని కూడా కామెంట్ చేస్తున్నాను. ఇన్నర్ HTML ఈక్వల్స్ టు సో ఏ ఈక్వల్స్ టు నేను ఇచ్చి ఏ అనే వేరియబుల్ని క్రియేట్ చేస్తున్నాను. వేర్ ఏ ఈక్వల్స్ టు TRUE అని సేవ్ చేశాను, ట్రూ. రైట్, సో మనకి ఏని ప్రింట్ చేయడానికి ట్రై చేద్దాం. సో ట్రూ అని చెప్పి డిస్ప్లే అవుతుంది. ఇక్కడ టైప్ ఆఫ్ ఏ అంటే మనకి బూలియన్ అని చెప్పి వస్తుంది. సో ఇక్కడ దీన్ని కొద్దిగా మినిమైజ్ చేద్దాము. ఓకే, ఇలా పెట్టుకున్నాము. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే మనకి ఎప్పుడు రిటర్న్ అవుతాయన్నాయో చూద్దాం. ఇప్పుడు ఏ ఈక్వల్స్ టు నేను 10 ఈజ్ గ్రేటర్ దాన్ 20 అని ఇచ్చాను. 10 ఈజ్ గ్రేటర్ దాన్ 20. సో ఏని ప్రింట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఏ, సో మనకు ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుంది? ఫాల్స్ అని ప్రింట్ అవుతుంది. మీరు ఇలాగైనా ఫంక్షన్ చేయొచ్చు, లేకపోతే బూలియన్ ఫంక్షన్ యూజ్ చేసుకోవచ్చు. BOOLEAN బూలియన్ ఆఫ్ 10 ఈజ్ గ్రేటర్ దాన్ 20. ఈ విధంగా కూడా మీరు రిప్రజెంట్ చేసుకోవచ్చు. సో ఫాల్స్, సో ఇక్కడ ట్రూ కండిషన్ ఇస్తున్నాను, లెస్ దాన్ 20. మనకి ఏ వాల్యూ చూడనప్పుడు ట్రూ వస్తుంది. ఓకే, ఈ విధంగా బూలియన్స్ని యూజ్ చేసుకోవచ్చు. విత్ ఫంక్షన్ ఆర్ బూలియన్ ఇలా వాడుకోవడం కొద్దిగా మనకి అన్ఈజీగా కోడ్ రాయాల్సి వస్తుంది, కాబట్టి మీరు ఇలా కూడా డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు. 10 ఈజ్ లెస్ దాన్ 20, ట్రూనా ఫాల్సా? మనకి ఇక్కడ ఏమి వాల్యూ అవ్వదు, ట్రూనా ఫాల్సా అనేది మనకు రిప్రజెంట్ చేసి చూపిస్తుంది. తర్వాత కావాల్సింది ఏంటంటే ఎవ్రీథింగ్ ఇన్ వాల్యూ ఈజ్ ట్రూ. ఇప్పుడు ఏ ఈక్వల్స్ టు నేను ఏ ఈక్వల్స్ టు 100 అని ఇచ్చాను. ఇప్పుడు బూలియన్ ఆఫ్ ఏ వాడదాం. BOOLEAN బూలియన్ ఆఫ్ ఏ. బూలియన్ ఆఫ్ ఏ ఏమొస్తుంది మనకి ఇక్కడ? సో ట్రూని రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, నేను ఏ ఈక్వల్స్ టు అని ఇచ్చేసాను. ఇప్పుడు మనకి ఏమొస్తుంది? ఏం డిస్ప్లే కావట్లేదు, బూలియన్ ఆఫ్ ఏం డిస్ప్లే కావట్లేదు. సో ఎవ్రీథింగ్ విత్ ఏ వాల్యూ ఈజ్ ట్రూ. ఇప్పుడు చూడండి, ఏ ఈక్వల్స్ టు నేను సో హాయ్ అని చెప్పి పెడుతున్నాను. ఓకే, ఏలో సంథింగ్ వాల్యూ ఉంది కాబట్టి ఇది ట్రూనే. ట్రూ. సో మీరు ఏదైనా ఎక్స్ప్రెషన్ రాశారు, లేకపోతే నెగిటివ్ వాల్యూ రాశారు, ఏ ఈక్వల్స్ టు 0 అని ఇచ్చాను. ఇప్పుడు మనకి ట్రూనా ఫాల్సా? ట్రూనే, ఎందుకంటే ఏలో 0 ఉంది. సారీ, ఏలో ఏ ఈక్వల్స్ టు 0 అని ఇస్తే మాత్రం
ఇది ఫాల్స్ వాల్యూ అవుతుంది. 0.1 ఇస్తున్నాను నేను, అప్పుడు నాకేమవుతుందో చూడండి. సో ట్రూ అవుతుంది. సో ఒక 0 ఉంటే మాత్రమే ఇది ఫాల్స్ అవుతుంది అన్నమాట. ఓకే, ఫాల్స్. తర్వాత మీరు ఏలో ఏదైనా ఎక్స్ప్రెషన్ రాశారనుకున్నాం, 1 + 2 + 3. ఇప్పుడు కూడా ఏలో సంథింగ్ వాల్యూ ఉంది కాబట్టి ఇది ట్రూనే. ఒక ఏ ఈక్వల్స్ టు 0 ఇచ్చినప్పుడు మాత్రం మనకి ఫాల్స్ రిటర్న్ చేసింది. తర్వాత వితౌట్ ఏ వాల్యూ ఈజ్ ఆల్వేస్ ఫాల్స్. సో ఇక్కడ చూడండి, ఏ ఈక్వల్స్ టు -0 ఇచ్చాను, -0. సో -0 అని ఇచ్చినప్పుడు కూడా మనకి ఫాల్స్ని రిటర్న్ చేస్తుంది. +0 ఇచ్చిన ఫాల్స్ని రిటర్న్ చేస్తుంది. తర్వాత ఏ వాల్యూకి నేను ఏమి డబుల్ కోట్స్లో ఇచ్చాను, ఏ వాల్యూ అసైన్ చేయలేదు. ఇప్పుడు మనకి ఏమొస్తుంది, ఫాల్స్ వస్తుందా ట్రూ వస్తుందా? ఏలో ఫాల్స్, ఏలో ఏమీ లేదు అన్నట్టు. ఓకే, ఏమీ లేకపోతే ఫాల్స్. సో నేను వేరియబుల్ని ఈ విధంగా డిక్లేర్ చేశాను, వేర్ ఏ, ఈ విధంగానే డిక్లేర్ చేసేసాను. సో దానికి ఈక్వల్స్ టు ఏమి వాడలేదు. ఇప్పుడు కూడా మనకు ఫాల్స్ వస్తుంది. ఏ ఈక్వల్స్ టు అని ఇస్తే మాత్రం ట్రూ అయిపోతుంది. ఏ ఈక్వల్స్ టు అని ఇస్తే మనకేమీ రాదు, అసలు బులేనా కాదా అనేది మనకు తెలియట్లేదు. ఓకే, ఏ ఈక్వల్స్ టు 0 ఇస్తే మనకి ఫాల్స్ వస్తుంది. ఓకే, 0 ఫాల్స్. సో ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఏ ఈక్వల్స్ టు నల్ అని రాస్తున్నాను. నల్ ఈక్వల్స్ టు నల్ అని ఇచ్చినా మనకి ఏమవుతుందో చూడండి, ఫాల్స్ వస్తుంది. ఓకే, తర్వాత నేనేం చేస్తున్నానంటే ఏ ఈక్వల్స్ టు 10/2 అని ఇస్తున్నాను. ఏ ఈక్వల్స్ టు 10/2 అనేది స్ట్రింగ్గా ఇస్తున్నాను. ఇప్పుడు మనకి ఏమొస్తుంది, 2నే వస్తుంది. ఇప్పుడు ఇక్కడ a/i అని చెప్పి ఇచ్చాను. ఓకే, 10/i అసలు పాసిబిలిటీ ఉందా, లేదు. సో ఫాల్స్ అవుతుంది. ఓకే, సో మనం బూలియన్స్ని కావాలనుకుంటే ఆబ్జెక్ట్స్ ద్వారా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అంటే ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేయడానికి ఏం వాడతాం, న్యూ కమాండ్ వాడతాం కదా. సో వేర్ ఏ ఈక్వల్స్ టు న్యూ ఆఫ్ బూలియన్ BOOLEAN బూలియన్ ఆఫ్ ఫాల్స్ అని ఇస్తున్నాను, FALSE ఫాల్స్. సో వేర్ B ఈక్వల్స్ టు ఫాల్స్ అని ఇస్తున్నాను, FALSE ఫాల్స్. ఇప్పుడు మీరు ఏని ప్రింట్ చేయండి, ఏలో ఏ వాల్యూ ఉంది, ట్రూ, బూలియన్ ఆఫ్ ఫాల్స్. సో వేర్ B వాల్యూ ప్రింట్ చేద్దాం. సో ఇలా ప్రింట్ చేయకూడదు. E ఈక్వల్స్ టు ఫాల్స్. బూలియన్ ఆఫ్ B. ఫాల్స్. సో ఇందాక మరి నేను సేవ్ చేసినట్లయితే డాక్యుమెంట్ని, అది ప్రాబ్లం అవుతుంది. వేర్ ఏ ఈక్వల్స్ టు B అని రాస్తున్నాను. ఇప్పుడు మనకి ట్రూనా ఫాల్స్ వచ్చేది. సో మనకి
ట్రూ వస్తుంది. ఇప్పుడు ట్రిపుల్ ఈక్వల్స్ టు ఆపరేటర్ ఇచ్చాడు. ట్రిపుల్ ఈక్వల్స్ టు ఆపరేటర్ అంటే అందులో ఉన్న డేటా టైప్స్ని కూడా చెక్ చేస్తుంది కాబట్టి ఇప్పుడు మనకేం రిటర్న్ చేస్తుంది, ఫాల్స్ని రిటర్న్ చేస్తుంది. సో టైప్ ఆఫ్ ఏ ఇద్దాం. టైప్ ఆఫ్ ఏ మనకేం రిటర్న్ చేస్తుంది. సో మనం ఆబ్జెక్ట్ నోటేషన్ రిప్రజెంట్ చేసాం కాబట్టి ఆబ్జెక్ట్ అని వస్తుంది. టైప్ ఆఫ్ బి బూలియన్ వస్తుంది మనకి. ఓకే, తర్వాత ఇవన్నీ కూడా బూలియన్కి సంబంధించిన బూలియన్ డేటా టైప్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. తర్వాత చూసుకున్నట్టయితే మనకి కంపారిజన్ అండ్ లాజికల్ ఆపరేటర్స్. సో ఇక్కడ కంపారిజన్ ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ ఇన్ లాజికల్ స్టేట్మెంట్ డిటర్మైన్ ద ఈక్వాలిటీ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ వేరియబుల్స్ ఆర్ వాల్యూస్. సో మీకు ఇవన్నీ కూడా మనం ప్రీవియస్ వీడియోస్లో చూసాము లాజికల్ ఆపరేటర్స్ గురించి. అలాగే ఇంకా ఆపరేటర్స్ ఏమేమి ఉన్నాయంటే డబుల్ ఈక్వల్స్ టు, సో చెక్ చేసుకుంటుంది. తర్వాత ట్రిపుల్ ఈక్వల్స్ టు, ఈక్వల్ వాల్యూ అండ్ ఈక్వల్ టైప్. నాట్ ఈక్వల్స్ టు, నాట్ డబుల్ ఈక్వల్స్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, సో లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు. తర్వాత ఇవన్నీ కూడా కంపారిజన్ ఆపరేటర్స్. తర్వాత మనం చూసుకున్నట్లయితే లాజికల్ ఆపరేటర్స్ ఉంటాయి. లాజికల్ ఆపరేటర్స్లో డబుల్ అండ్ ఆర్ అంటే అండ్ ఆర్ నాట్, ఇవన్నీ కూడా మనకి లాజికల్ ఆపరేటర్స్. తర్వాత చూసుకున్నట్టయితే కండిషనల్ ఆర్ టెర్నరీ ఆపరేటర్ ఉంది. సో ఈ ఆపరేటర్స్ గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.